ఇవాళ సచివాలయంలో ఉదయం 10:30కు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. నిడా సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలను ఈ కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర పడనుంది. మరోవైపు రాజధాని గ్రామాల్లో అర్హులైన పిల్లలకు కూడా 5,000 పెన్షన్ ఇచ్చే అంశాన్ని కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఇక కృష్ణానది తీరంలో మొరినా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపు ఎస్ఐబిలో ఆమోదించిన పలు పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇక మొత్తం 14 సంస్థలకు చెందిన 19,391 కోట్ల పెట్టుబడులు ఆమోదం తెలుపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపుల నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. చివరిగా పలు శాఖలకు చెందిన అజెండాలపై కేబినెట్ మీటింగ్లో చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శంకర్, చెప్పండి. అవును వైశాలి, ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంగా ఉంది. ఈ కేబినెట్ చంద్రబాబు అధ్యక్షతన జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలపై ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్, అదేవిధంగా కృష్ణానది తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధికి ల్యాండ్ భూ కేటాయించనుంది. ఏపీ కేబినెట్ ఆమోదించనుంది. అదేవిధంగా రాజధానిలో వీధిపోటు ఉన్న 112 ఫ్లాట్లలో మార్పులకు ఆమోదం తెలపనున్న కేబినెట్, ఎస్ఐబిబిలో ఆమోదించిన పలు పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న కేబినెట్, అదేవిధంగా 14 సంస్థలకు చెందిన 19,390 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై, అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కౌంటర్లపై కూడా చర్చించనున్నారు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ.